హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇదైతే కార్తీక సోమవారం రోజు బ్లాగ్ అండి. కార్తీక సోమవారం రోజు మేమైతే శివాలయానికి వచ్చాము. ఈ శివాలయము నారాయణగట్టలో ఉంటుందండి. నారాయణగట్ట మనకి బెంగళూరుకి దగ్గరలో ఉంటుందండి. నారాయణగట్ట ఇక్కడ మనకి పురాతనమైన శివాలయం అయితే ఉందండి. అంతేకాకుండా ఇక్కడ మనకి పక్కనే శివాలయం పక్కనే శ్రీ భూనీలా సమేత చెలువ చంపకధామ వరదరాజస్వామి టెంపుల్, అలానే శ్రీ చౌడేశ్వరి అమ్మవారి టెంపుల్ అయితే ఉందండి. ఇంకా శివాలయంకి వస్తే ఇది 600 సంవత్సరాల కాలం నాటి టెంపుల్ అండి. మనకి చోళ మహారాజుల చేత ఈ టెంపుల్ అయితే నిర్మించారండి. చాలా విశేషమైన టెంపుల్ అండి. 600 సంవత్సరాల కాలం నాటి టెంపుల్. మనకి కార్తీక మాసంలో చాలా బాగా పూజలు అయితే నిర్వహిస్తారండి. ఇదిగోండి ఈ విధంగా బయట మనకి కార్తీక దీపాలు ఇవన్నీ కూడాను ఇక్కడ వాళ్ళు అరేంజ్ చేసి పెట్టుంచారండి. చాలా బాగా. ఇదిగో ఇక్కడైతే మా ఫ్రెండ్స్తో అయితే వచ్చామండి. ప్రీతి, శ్యామల వాళ్ళ హస్బెండ్, మా హస్బెండ్ అందరం కలిసి అయితే వచ్చాము. టెంపుల్ లోపల మీకు స్వామివారు మంజునాథ స్వామి అలాగే అమ్మవారు ఈ విధంగా ఉంటారు. అట్లానే పక్కన వినాయకుడైతే ఈ విధంగా ఉంటారండి. అలాగే టెంపుల్ ప్రాంగణంలో మనకి శివలింగం కూడా ఉంటుందండి. మనకి పాలతో కానీ నీళ్లతో కానీ శివుడికి అభిషేకం ఇక్కడైతే శివ సహస్రనామ పూజలతోటి విశేషమైన పూజలు అయితే నిర్వహిస్తారండి. ఈ విధంగా ఇంకా మనము ఇక్కడి నుంచి పక్కన చెప్పాను కదా, శ్రీ భూనీలా సమేత చిలువ చంపక వరదరాజస్వామి టెంపుల్ అండి. ఇది మనకి శివాలయం పక్కనే ఉంటుందండి. ఇదిగోండి ఇది శివాలయం అయితే ఈ పక్కనే మనకి వరదరాజస్వామి టెంపుల్ ఉంటుందండి. ఇది త్రేతాయుగ కాలం నాటి టెంపుల్ అండి. ఇంకా మనము ఈ టెంపుల్ నుంచి కొంచెం ముందుకెళ్తే మనకి చౌడేశ్వరి అమ్మవారి టెంపుల్ అని చెప్పాను కదా, అక్కడికి ఉంటుందండి. అది కూడా చూపిస్తాను. ఇంకా మనకి ఇది వరదరాజస్వామి టెంపుల్ అని చెప్పాను కదా, ఈ టెంపుల్ మనకి త్రేతాయుగ కాలం నాటి టెంపుల్ అండి. ఇక్కడ విశేషం ఏంటంటే మనకి రాముల వారు అయోధ్యకి వెళ్తుండగా ముందుగా మేల్కొట్టైకి వచ్చి అక్కడ టెంపుల్కి వెళ్ళి తర్వాత మనకి బన్నెరగట్టలో చంపకధామ టెంపుల్కి వెళ్ళి అక్కడి నుంచి రాముల వారు ఈ శ్రీ భూనీలా సమేత చెరువ చంపక వరదరాజస్వామి టెంపుల్కి వచ్చి ఇక్కడి నుంచి రాముల వారు అయోధ్యకి వెళ్ళినట్టుగా మనకి ఇక్కడ ఉన్న పూజారులు అట్లాగే గ్రామస్తులు అయితే చెప్తారండి. ఈ విధంగా ఇది టెంపుల్ లోపల ఈ విధంగా ఉంటుందండి. మనకి ఇది ఇక్కడ స్వామివారు భూనీలా సమేతుడై ఉంటారండి వరదరాజస్వామి. ఇంకా మనము ఇక్కడ నుంచి ముందుకు వెళ్ళిన తర్వాత చెప్పాను కదా, చౌడేశ్వరి అమ్మవారి టెంపుల్ అండి. ఇది శ్రీ చౌడేశ్వరి అమ్మవారి టెంపుల్. ఇక్కడ ప్రతి శుక్రవారం అయితే చాలా బాగా పూజలు అయితే చేస్తారండి. అందరూ కూడా ఆడవాళ్ళందరూ కలుసుకొని ఇక్కడ లలిత సహస్రనామాలు అలాగే రాహుకాల దీపాలు తోటి టెంపుల్ అయితే చాలా బాగా పూజలు అయితే చేస్తారండి. ఇది టెంపుల్ లోపల ఈ విధంగా ఉంటుందండి చౌడేశ్వరి అమ్మవారు. ఇంకా చాలా బాగుంటుంది. అసలు ఈ 3 టెంపుల్స్ కూడా మనకి నారాయణగట్టలో ఉంటాయండి. 3 కూడా ఒకటే చోట ఉంటాయండి. మనకి దసరాల్లో అయితే చాలా బాగా చేస్తారండి ఇక్కడ చౌడేశ్వరి అమ్మవారి టెంపుల్లో విశేషమైన పూజలు. ఇదిగోండి అమ్మవారి లోపల. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్ ఫ్రెండ్స్.